ఈ బిగ్ బాస్ ఎంత పని చేశాడో తెలుసా భయ్యా? అందరి ముందు ఒక్క దెబ్బకి ఫస్ట్ డేనే స్పాయిల్ చేసి పడేశాడు. ఈసారి క్యాప్టెన్ లేదంట, ఇమ్యూనిటీ లేదంట, పైగా రేషన్ కూడా లేదంట. అందరూ పస్తులే ఉండాలి. ఇంకా ఎంత కష్టపడేది దీనికి? డబ్బుల కోసం కదా. ఆ డబ్బులు కూడా లేవు ఈసారి. అసలు ఎట్లా ఆడతారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వీటితో పాటు ఇంకా క్రేజీ విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను మీకు. ఈ సీజన్లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పేర్లు ఉన్నాయి. అవే కపుల్ పేర్లు. ఎందుకంటే వీళ్ళంతా లాస్ట్ వరకు కలిసి ఉంటారు కాబట్టి. పొరపాటున వీళ్ళలో ఎవరైనా మధ్యలో ఎలిమినేట్ అయిపోతే కనుక అప్పుడు వీళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు కపుల్స్ కింద తయారవుతారు లేదా మనకు తెలియదు, చూడాలి. కానీ ఫస్ట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు ఏంటంటే యాష్మి, నిఖిల్, వీరిద్దరు ఒక కపుల్. అలాగే అభయ్ నవీన్, ప్రేరణ, ఆదిత్యవం, సోనియా, బెజవాడ బేబక్క, శేఖర్ భాష, కిరాక్ సీత, నాగమణి కంట, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నైనిక, నబీల్ అఫ్రీది. వీళ్ళు కపుల్స్ అనమాట. ఈ 7 కపుల్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈసారి బిగ్ బాస్ లో సోలో ఎంట్రీస్ లేవు, ఓన్లీ కపుల్ ఎంట్రీస్ మాత్రమే ఉన్నాయి. మొత్తం 7 కపుల్ కదా. ఫస్ట్ 2 కపుల్స్ ని హౌస్ లోకి పంపించారు. ఆ తర్వాత ఇంకో 3 కపుల్స్ ని పంపించారు. ఆ తర్వాత ఇంకో 2 కపుల్స్ ని పంపించారు. ఫస్ట్ 2 కపుల్స్ తో రానా వచ్చి టాస్క్ ఆడించాడు. తర్వాత వచ్చిన 3 కపుల్స్ తో నాని వచ్చి టాస్క్ ఆడించారు. లాస్ట్ వచ్చిన 2 కపుల్స్ తో అనిల్ రావు వచ్చి టాస్క్ ఆడించారు. సో ఒక్కొక్క టాస్క్ కి ఒక్కొక్క బ్యాడ్ న్యూస్ ని రివీల్ చేస్తూ వచ్చారు. అందులో రానా ఆడించిన ఫస్ట్ వాటర్ బాటిల్ టాస్క్ ఏదైతే ఉందో దానిలో ఒక బ్యాడ్ న్యూస్ ని రివీల్ చేశారు. అదేంటంటే ఈసారి క్యాప్టెన్సీ లేదు, అలాగే ఇమ్యూనిటీ కూడా లేదు. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి వాటర్ బెలూన్స్ లో ఉన్న వాటర్ ని కళ్ళు మూసుకుని వెళ్ళి ఎదురుగా ఉన్న జార్ దగ్గరికి కళ్ళు మూసుకుని వెళ్ళి పగలగొట్టి దాన్ని నింపాలి. ఇది సెకండ్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ లో శేఖర్ భాష చాలా బాగా ఆడాడు, తను గెలిచాడు. ఈ టాస్క్ కంప్లీట్ అయ్యాక కూడా ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే ఈసారి రేషన్ లేదు. అలాగే 3వ టాస్క్ అనిల్ రావుపూడి గారు చేయించారు. అదేంటంటే ఒక చిన్న స్ట్రా ముందు కలర్ బాల్స్ ని పెడతారు. వాటన్నిటిని ఆ స్ట్రా తన ఊది బుట్టలో పడేయాలి. ఇది ఒక టాస్క్ అనమాట. ఈ టాస్క్ తర్వాత చెప్పిన గుడ్ న్యూస్ అయితే అందరికి షాక్ ఇచ్చింది. అదేంటంటే ఈసారి ప్రైజ్ మనీ 0. కాకపోతే ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది. అనుకుంటే ఎవరైనా సరే లీడ్ పొజిషన్ లోకి వెళ్ళొచ్చు. సో ఈసారి లిమిట్లెస్ కాబట్టి క్యాప్టెన్సీ అనేది తీసేశారు. ప్లస్ ఇమ్యూనిటీ లేదు అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. సరిగ్గా గేమ్ ని ప్లే చేస్తే ఎంత ఇమ్యూనిటీ అయినా వచ్చే అవకాశం ఉందని కూడా మనకు చెప్పకనే చెప్పారు. అండ్ రెండో బ్యాడ్ న్యూస్ ఉంది కదా, ఈసారి రేషన్ లేదని చెప్పేసి ఎవరికి ఈసారి ఫిక్స్డ్ అమౌంట్ లో ఫుడ్ పెడదామని చెప్పి బిగ్ బాస్ టీం అనుకోవట్లేదు. ఎవరికి ఎంత ఫుడ్ కావాలంటే వాళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు. నీ దగ్గర ఓపిక ఉంటే బిర్యానీ అయినా తినొచ్చు. నువ్వు కనుక సరిగ్గా ప్లే చేయలేకపోతే ఆ రోజు పస్తుండాల్సిందే. అందులో ఎలాంటి మార్పు లేదు. 0 నుంచి కౌంట్ డౌన్ అవుతూ ఎంతైనా సరే ప్రైజ్ మనీ మీ ఇష్టం వచ్చినంత పెంచుకుంటే వెళ్ళొచ్చు. ప్రతిసారి ఇలాగా 50 lakhs దగ్గర ఆగిపోవాల్సిన అవసరం లేదు. మీరు కనుక సరిగ్గా ఆడితే అది 1 కోటి అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు. ఎందుకంటే ఈసారి లిమిట్లెస్ కాబట్టి. అదే మీరు సరిగ్గా ఆడలేకపోతే విన్నర్ కి జస్ట్ 10,000 రావచ్చు. ఇదంతా కూడా బిగ్ బాస్ గేమ్ ప్లాన్ మీద ఆధారపడింది. ఎవరు ఆడతారని చూడాలి. ఫస్ట్ డేనే కంటెస్టెంట్స్ మొత్తానికి బిగ్ బాస్ దోల్ తీర్చిపడేశాడు. ఇంకా రేపటి నుంచి ఎలా ఉంటుందో చూడాలి. రేపు మండే మీ ముందుకు అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాం. మీరు కూడా మమ్మల్ని వదలకుండా అలాగే చూస్తూ ఉండండి. ఈ వీడియో మీ బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి. ఇప్పటికీ మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.